గెస్ట్ హౌస్ నుంచి మీడియా ఎదుటకు వచ్చిన మోహన్ బాబు ఒక్కసారిగా మీడియాపై దాడికి పాల్పడ్డారు. ఉన్నట్టుండి మైక్ను తీసుకుని మీడియా ప్రతినిధిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగారు జర్నలిస్టులు. మంచు మోహన్ బాబుపై చట్టపరమైన చర్యలు తీసుకుని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దీనికి గురైన వారికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని నినాదాలు చేశారు జర్నలిస్టులు. తాండూరు నియోజకవర్గ కేంద్రంగా మీడియా మిత్రులందరూ కూడా నిన్న మోహన్ బాబు గారు ఏదైతే మీడియా పైన చేసినటువంటి దాడికి నిరసనగా ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టారు. ఇవాళ ప్రజాస్వామ్యంలో మీడియాది ప్రధాన పాత్ర పోషిస్తున్న సందర్భంలో ఒక సినీ జీవితంలో దాదాపు సీనియర్ మోస్ట్ వ్యక్తి అయినప్పటికీ ఒక రాజ్యసభ మెంబర్గా చేసి రాజకీయ జీవితంలో ప్రజా జీవితం గడుపుతున్నటువంటి వ్యక్తి తన యొక్క కుటుంబాన్ని కనీసము తన యొక్క పరిధిలో ఉంచుకోవాలన్నటువంటి విషయమై పెద్ద ఎత్తున గొడవ చేస్తుంటే దాన్ని కవరేజ్కి వెళ్తున్నటువంటి TV9 రిపోర్టర్ రంజిత్ గారి పైన దాడి చేయడం అనేది తీవ్రమైనటువంటి విషయం. దీన్ని భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వీళ్ళు చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమానికి పూర్తి మద్దతు ప్రకటిస్తా ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీడియాపై జరుగుతున్నటువంటి దాడులు చాలా మళ్ళీ పునరావృతం కావడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. దీన్ని పూర్తిగా ఎవరు కూడా ప్రజాస్వామ్యవాదులు హర్షించదగ్గ విషయం కాదు. కాబట్టి వెంబడే వీళ్ళకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. మీడియా కవరేజ్ ప్రాంతంలో పోలీసులు ఉన్నప్పటికీ కూడా ఒక నోటీస్ జారీ చేసి పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని పోలీసులు చెప్పడం ఇది విడ్డూరంగా ఉన్నది. అయితే మోహన్ బాబు ఏదైతే ఉన్న రోజుల్లో మోహన్ బాబు సిస్టంలో మీడియానే అడ్డుకు సంబంధించి దాడిని చెన్నూరు ప్రెస్ క్లబ్ తరఫున తీవ్రంగా ఖండించినాం. అదేవిధంగా జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నా కానీ ప్రభుత్వాలు మాత్రం దున్నపోతు మీద వాడకొట్టినట్టుగా వ్యవహరిస్తున్నాయి తప్ప దీనికి సంబంధించిన ప్రత్యేక చట్టాలను తేవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమని చెప్పచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఆల్రెడీ నిన్న జరిగిన దాడికి కేవలం నామమాత్రపు కేసులు పెడుతుంది తప్ప ప్రభుత్వం దీనికి భవిష్యత్తులో పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఇకనైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి జర్నలిస్టులపై జరుగుతున్న మోహన్ బాబు మీడియాపై దాడి చేయడం అంటే అది సమాజం పైన దాడి చేయడం అవుతుంది. ముఖ్యంగా ఏంటంటే మోహన్ బాబు వ్యవహారం అనేటువంటిది కుటుంబానికి పరిమితం కాలేదు. ఇవాళ మోహన్ బాబు వ్యవహారం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉంది. ఇవాళ బయటికి వాళ్ళ కుటుంబ వ్యవహారాలు బయటపడ్డాయి. ఆ విషయాలను తెలుసుకోవడానికి ఇలా విలేకరులు విషయం తెలుసుకోవడానికి పోయినటువంటి వారిపైన ఇలా మోహన్ బాబు అసహనానికి గురయ్యి ఇలా రిపోర్టర్ల పైన దాడి చేసిండు. ఆ దాడి ఎంతవరకు ప్రశ్నిస్తా ఉన్నాం. ఆయన ఒక ఎంపిక వ్యవహరించినటువంటి వ్యక్తి సహనంతో ఉండాల్సినటువంటి బాధ్యత ఆయన పైన ఉన్నది. ఆ సహనాన్ని కోల్పోయి మీడియా లోగోలను పుంజుకొని ఆ లోగోలతో దాడి చేసి గాయపరిచినటువంటి పరిస్థితి ఆయన పైన ఇవాళ రాజమండ్రి పోలీసులు FIR నమోదు చేసి ఏదో కాలయాపన చేయాలన్నటువంటి పరిస్థితి వాళ్ళు కల్పిస్తా ఉన్నారు. తక్షణమే వాళ్ళను మోహన్ బాబును అరెస్ట్ చేసి రిమాండ్ తరలించాలన్నటువంటి డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతో పాటు ఏంటంటే గాయపడ్డటువంటి ఒక జర్నలిస్టు నిన్న మీడియా కవరేజ్కి వెళ్ళి అతనికి సంబంధించిన ఒక ఇష్యూ జరుగుతుంటే దాని విషయంలో మాట్లాడుతుండగా అతను మైక్ను గుంజుకొని అతని తలపై దాడి చేయడం జరిగింది. ఇలాంటి దాడి చేయడం వల్ల రంజిత్కి తీవ్రంగా ఆయనకు తల భాగంలో బాగా గాయాలైనాయి. ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ చేయాలని చెప్పి వైద్యులు చెప్తున్నారు. ఆయన కుటుంబాన్ని రంజిత్ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాము. అలాగే ఏదైతే దాడి చేసినటువంటి నటుడు మోహన్ బాబుపై కఠినంగా సెక్షన్లు పెట్టి ఆయనను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించాలని చెప్పేసి జర్నలిస్టులు అందరం కోరడం జరుగుతుంది. ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం ద్వారా మేము ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాము, ఇక మీదట జర్నలిస్టుల పైన దాడులు గిట్లా జరిగినట్లయితే కఠినంగా ఉండాలి. అవి జర్నలిస్టుల మీద దాడి చేయాలంటే కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా వాళ్ళకి రావాల్సిన ఉంది. కాబట్టి మేమందరం కోరుతున్నాం, వెంటనే మోహన్ బాబును అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. హైదరాబాద్లో మోహన్ బాబు విచక్షణారహితంగా జర్నలిస్టులపై దాడి చేయడం నిజంగా సిగ్గుచేటు. ఆయనపై ప్రభుత్వం వెంటనే కేసు నమోదు చేయాలి. వెంటనే ఆయన అరెస్ట్ చేయాలి. ఆయన నిజ జీవితంలో జర్నలిస్టులపై దాడి చేసినావు, ఇది చాలా దారుణము. వెంటనే నువ్వు క్షమాపణ చెప్పాలి, లేకపోతే నీ ఇంటి ముట్టడిస్తాం, నీ విద్యా సంవత్సరం ముట్టడిస్తాం. నీ ఒక విద్యా సంవత్సరం నడిపిస్తున్నావు. నీ ఫ్యామిలీ విషయంలో జర్నలిస్టులపై దాడి చేసినావు, నీకు సిగ్గు అనిపిస్తలేదా?
బుద్ధి అనిపిస్తలేదా? నువ్వు మనిషి అసలు లోగో తీసుకొని కొడతావా? నీ ఫ్యామిలీ రాజకీయం ఉంటే మీ ఇంట్లో చూసుకో. నీ కొడుకు మమ్మల్ని పిలిపించి కవరేజ్ చేపించిండు. నీ కొడుకు చేసిన తప్పుకు నీ కొడుకుని కొట్టు, మమ్మల్ని ఎందుకు కొడతావు? మేము కవరేజ్ చేయడానికి వచ్చినాం, మీరు పిలిచిన వచ్చినాం. మా అంతటా మేము రాలేం నీ దగ్గరికి. నువ్వు ఇది ఒక్కడే కాదు, సినిఫీల్లో కూడా నీ జీవితం మొత్తం వివాదాలు ఉన్నాయి. చిరంజీవి పైన వ్యతిరేకంగా మాట్లాడతావు, బ్రహ్మానంద వ్యతిరేకంగా మాట్లాడతావు, అందరి మీద వ్యతిరేకంగా మాట్లాడతావు. జర్నలిస్టులను కవరేజ్ చేయడానికి వస్తే వాళ్ళ మీద ఇష్టానుసారంగా మాట్లాడతావు. ఇలాంటివన్నీ మార్చుకొని ఏం పడే క్షమాపణ చెప్పు, లేకపోతే జర్నలిస్ట్ సంఘాలు మొత్తం నీ ఇంటి ముందర ముట్టడిస్తాం. నిన్న కవరేజ్కి వెళ్ళిన జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి చేయడం చాలా సిగ్గుచేటు. ఇంకొకసారి జర్నలిస్టుల మీద దాడి